చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ గత 3 రోజుల నుంచి ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో ఉన్న ఈ వంతెన కేవలం ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, భారతీయ మేధస్సు పట్టుదలకి ప్రతీక. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ వెనక ఉన్న అసలైన గాథను చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఈ అద్భుత నిర్మాణం వెనక ఉన్న నిశ్శబ్ద శక్తి, ఆమె పేరే ప్రొఫెసర్ గాలి మాధవీలత. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా నిలిచిన ఈ వంతెన కశ్మీర్ను మిగతా భారతదేశంతో రైల్వే మార్గంగా కలుపుతుంది. దీన్ని నిర్మించడం అనేది ఒక సాధారణ ఇంజనీరింగ్ పని కాదు, ఇది ఒక సాహసోపేత ప్రయాణం. 2025లో నార్థరన్ రైల్వే ఈ ప్రాజెక్టుకు గాలి మాధవీలతను ప్రధాన భూగర్భ సాంకేతిక నిపుణురాలుగా నియమించింది. ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి, ఐఐఎస్సి బెంగళూరులో రీసెర్చ్ అనుభవం ఉన్న ఆమెకు రాక్ మెకానిక్స్ మీద విస్తృత జ్ఞానం ఉంది. కానీ చీనాబ్ ప్రాంతం ఆమెకు కొత్త సవాళ్లను విసిరింది. రాళ్లు రప్పల మీద నడవాలి, నదులు పడవలతో దాటాలి, భూకంపాలకు లోనయ్యే రాళ్ల మధ్యలో నివసించాలి. టెక్స్ట్ బుక్ టాలెంట్ అక్కడ పనిచేయదు. దాంతో ఆమె డిజైన్ అజ్ యూ గో అనే విధానాన్ని స్వీకరించారు. గుహలు, విరిగిన రాళ్లు ఎదురైన ప్రతిసారి ఆమె సిమెంట్ గ్రౌటింగ్, రాక్ యాంకర్లతో పరిష్కారం కనిపెట్టారు. 66 కిలోమీటర్లకు పైగా రాక్ యాంకర్లు వినియోగించారు. కొన్ని రోజులు ఆమె ఏకంగా ప్రాణాలకి తెగించి నిర్మాణ స్థలంలోనే ఉండి రాత్రింబవళ్లు సలహాలిచ్చారు. ఒక్క పొరపాటు బ్రిడ్జినే కాదు, అక్కడ ఉన్నవారి ప్రాణాలను కూడా గల్లంతు చేయగలదు. 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకి 8 రిక్టర్ స్కేల్కు పైగా వచ్చే భూకంపాల్ని తట్టుకునేలా ఆమె డిజైన్లు రూపొందించారు. ఎట్టకేలకు 17 సంవత్సరాల కృషి తర్వాత 2022లో పూర్తయిన వంతెనను ఆమె మొదటిసారి కుటుంబంతో కలిసి సందర్శించారు. 2021లో ఆమెకు ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ బెస్ట్ ఉమెన్ జియో టెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందించింది. 2016 నుంచి 2022 వరకు ఇండియన్ జియో టెక్నికల్ జర్నల్ సంపాదకురాలిగా పనిచేశారు. ఇప్పుడు ఐఐఎస్సిలో యువ ఇంజనీర్లకి మార్గనిర్దేశం చేస్తున్నారు. జూన్ 6, 2025 ఇదే చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్ప్రెస్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది దేశానికి గర్వకారణం. కొండల్ని కదిలించిన గాలి మాధవీలతకి వందనాలు.